నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు అరబ్ దేశాలు ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించారు. తక్షణమే శత్రుత్వాన్ని వీడనాడాలి, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. అజర్బైజాన్, బెహ్రన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ మరియు యుఏఈ దేశాల మంత్రులు రియాద్లో సమావేశమయ్యారు. అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ముందు దాడులు ఆపాలని చెప్పేసి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి నివాస ప్రాంతాలు, చమురు కేంద్రాలు, ఉప్పు నీటి శుద్ధి కర్మాగారాలు, విమానాశ్రయాలు, గృహ సముదాయాలు మరియు దౌత్య కార్యాలయాలతో సహా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుని ఇరాన్ ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడులను ఈ సందర్భంగా అన్ని దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని పునరుద్ఘాటిస్తూ అటువంటి దాడులను ఎటువంటి పరిస్థితుల్లో సమర్థించలేమని చెప్పి వారు హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించి ప్రాంతీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించే దిశగా తొలి అడుగుగా ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలి, అంతర్జాతీయ చట్టాలు, మానవతా చట్టాలను గౌరవించాలి మరియు సత్సంబంధాల సూత్రాలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సమావేశం పిలుపునిచ్చింది. ఇరాన్ భవిష్యత్తు సంబంధాలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, పొరుగు దేశాలను బెదిరించడానికి సైనిక సామర్థ్యాలను ఉపయోగించకుండా ఉండడం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి సమావేశంలో పాల్గొన్న మంత్రులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, అరబ్ దేశాలు కావచ్చు, విదేశాంగ మంత్రులంతా సమావేశమయ్యి ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం అయితే చేయడం జరిగింది. ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇరాన్ దేశం ఇప్పటికైనా తక్షణమే దాడులు ఆపివేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఇరాన్ దేశం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ దేశం ఏకాకిగా ఉందన్నమాట. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఏకమయ్యి ఇరాన్కు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.